నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు బాధలా, కిడ్నీ జబ్బుని ఎలా అనుమానించాలి, పరీక్షల ఒత్తిడిని చిత్తు చేయండిలా, దంత వైద్యంలో సంచలనం డిజిటల్ డెంటిస్ట్రీ, ఇంకా హెల్త్ టిప్. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు రావడం మనలో చాలా మందికి అనుభవమే. లేచి కాస్త అటు ఇటు నడవగానే ఈ తిమ్మిర్ల బాధలు తగ్గిపోతూ ఉంటాయి. అయితే మనం కూర్చునే పడుకునే భంగిమలతో నిమిత్తం లేకుండా కొంతమందికి కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, చురుకుమనే పోట్లు వస్తూ ఉంటాయి. వస్తువుల్ని గట్టిగా పట్టుకోలేకపోతూ ఉంటారు. స్పర్శ జ్ఞానం కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు పెరిఫెరల్ న్యూరోపతిగా పిలుస్తారు. పెరిఫెరల్ న్యూరోపతి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన మెదడు ఇదే మన శరీరం మొత్తానికి యజమాని. మన మెదడు నుంచి ప్రధాన కేబుల్లా వెన్నెముక, ఆ వెన్నెముక నుంచి తీగల్లా వివిధ నరాలు శరీరంలోని వివిధ భాగాలకు చేరుతూ ఒక నెట్వర్క్లా విస్తరించి ఉంటాయి. మెదడు ఆదేశాలతో అన్ని అవయవాలు, కండరాల కదలికలను నియంత్రించేది ఆ నరాల కనెక్షన్లే. మనం ఏ పని చేయాలన్నా ఆ నరాల వ్యవస్థ బావుండాలి. కాళ్ళు చేతుల్లోకి విస్తరించి ఉండే కొన్ని నరాలను పెరిఫెరల్ నరాలు అంటారు. అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా, ఒక వస్తువు పట్టుకోవాలన్నా, ఆ వస్తువు వేడిగా ఉందా చల్లగా ఉందా తెలియాలన్నా ఈ పెరిఫెరల్ నరాల పనితీరు బావుండాలి. ఇవి చక్కగా తమకు నిర్దేశించిన పని చేస్తుండాలి. ఈ నరాల వ్యవస్థలో ఎక్కడ ఏ చిన్న అవాంతరం తలెత్తినా స్పర్శ తగ్గడం, తిమ్మిర్లు పట్టడం, చురుక్కుమనే పోట్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పెరిఫెరల్ నరాలు దెబ్బతినడం వల్ల కనిపించే ఇలాంటి లక్షణాల్నే డాక్టర్లు పెరిఫెరల్ న్యూరోపతిగా పిలుస్తారు. షుగర్ పేషెంట్లలో ఈ న్యూరోపతి సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనకి నర్వస్ సిస్టంలో సెంట్రల్ నర్వస్ సిస్టము, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్, స్పైనల్ కార్డ్ నుంచి ఉంటుందన్నమాట. అయితే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది ఈ స్పైనల్ కార్డ్ నుంచి, బ్రెయిన్ నుంచి వచ్చే కొన్ని నర్వ్స్ని మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టము దాని ప్రధానమైన ఫంక్షన్ ఏంటంటే కాళ్ళు చేతుల నుంచి కానీ మిగతా బాడీ నుంచి స్పర్శ తీసుకెళ్లే సెన్సరీ నర్వ్స్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఒక భాగం. దాన్ని సెన్సరీ నర్వస్ సిస్టమ్ అంటాం. అలాగే ఒక బాడీలో ఓ ఫంక్షన్ అంటే ఏదన్నా ఉదాహరణకి ఒక కాలు చెయ్యి కదిలించాలంటే కింద ఈ నర్వస్ సిస్టమ్ ఇంపార్టెంట్ అనమాట. అవి మోటార్ నర్వ్స్ ద్వారా జరుగుతుంది. సో అది కూడా పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో భాగం. అలాగే అటానమిక్ నర్వస్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది మనిషి యొక్క కొన్ని ఫంక్షన్స్ అటానమస్గా దానంతటగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. దాన్ని అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఉదాహరణ గుండె వేగం కొట్టుకోవటం, అలాగే బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవ్వటం, అలాగే మన ఇంటెస్టైన్ మొటిలిటీ అంటే మూమెంట్ అవ్వటం, అలాగే యూరిన్ కంట్రోల్లో ఉండటం, అలాగే సెక్షువల్ ఫంక్షన్, ఇలాంటివన్నీ కూడా అటానమిక్ నర్వస్ సిస్టమ్ కింద కంట్రోల్లో ఉంటుంది. ఈ నర్వస్ సిస్టమ్ కనుక కొన్ని వ్యాధుల మూలాన ఎఫెక్ట్ అయినప్పుడు వీళ్ళకి సెన్సరీ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే కాళ్ళు చేతులు తిమ్మిరిలాగా వస్తుంది. మోటార్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే వీళ్ళకి వీక్నెస్ వస్తుంది. అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే ఈ గుండె వేగంలో మార్పు రావటం కానీ, యూరిన్ కంట్రోల్లో ప్రాబ్లం కానీ, అలాగే గట్ మొటిలిటీ అంటే ఉదాహరణకి ఈ మోషన్కి వెళ్ళటం, ఇలాంటివన్నీ కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టము ఎఫెక్ట్ అయితే కనుక దాన్ని మనం పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. ఏ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే దాని యొక్క ప్రధాన లక్షణాలు ఎక్కువ ఉంటాయి. పెరిఫెరల్ నరాల్లో సెన్సార్ నెర్వ్, మోటార్ నెర్వ్, అటానమిక్ నెర్వ్ అని 3 రకాల నరాలు ఉంటాయి. సెన్సార్ నరం దెబ్బతిన్నప్పుడు స్పర్శజ్ఞానం తగ్గుతుంది. వేడి చల్లటి వస్తువుల మధ్య తేడాను గుర్తించలేరు. కాళ్లకు దెబ్బ తగిలినా తెలియదు. చేతులు కాళ్ళు మొద్దుబారిపోతుంటాయి. రాత్రివేళ కాళ్లలో మంటలు పుడుతుంటాయి. వేడినీళ్లు పట్టుకుంటే చేతికి బొబ్బలు వస్తాయి, కానీ నొప్పి తెలియదు. రాళ్ల మీద నడుస్తున్నప్పుడు కూడా వారికి నొప్పి తెలియదు. మధుమేహంతో బాధపడే వారిలో ఈ నరాలు దెబ్బతినడం చాలా ప్రమాదం. కండరాలకు పటుత్వం ఇచ్చే మోటార్ నరం దెబ్బతిన్నప్పుడు వస్తువుల్ని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కండరాలు పూర్తిగా బలహీనపడతాయి. అన్నం కలుపుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. తమ పనులు తాము చేసుకోలేరు. అటామిక్ నరం దెబ్బతిన్నప్పుడు మన గుండె, శ్వాసవేగాల్లో తేడా తెలుస్తుంది. న్యూరోపతి అనేది మనకి ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయినప్పుడు వస్తుంది. సో న్యూరోపతికి కారణాలు చాలామందికి అంటే వయసును బట్టి కారణాలు మనం అనుకోవాల్సి వస్తుంటుంది. అందుకే ఇప్పుడు మనం చూస్తే కనుక కామనిస్టు డయాబెటీస్ అంటే షుగరు కంట్రోల్లో లేని వాళ్ళకి, లేకపోతే షుగర్ లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకి ఈ న్యూరోపతి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు
ఏమన్నా అంటే వైటమిన్స్ మూలన న్యూట్రిషన్ డెఫిషియన్సీ మూలన కూడా వైటమిన్స్ తగ్గితే కూడా రావచ్చు. అలాగే కొంతమందికి ఎక్కడైనా నర్వ్ కంప్రెస్ అయ్యి దాన్ని మనం ప్రెషర్ ప్యాలసీ అంటాం. దాని మూలన కూడా వీళ్ళకి ఈ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కామన్గా మనం చూసుకుంటే కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటారు. అంటే చేతి దగ్గర ఇక్కడ మీడియన్ నర్వ్ కంప్రెస్ అవటం వలన వీళ్ళకి ఈ చేతులు ఈ వేళల్లో ముఖ్యంగా థంబ్లోను ఇండెక్స్ ఫింగర్లోను తిమ్మిరిలాగా వచ్చి వీళ్ళకి వీక్నెస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో జనరల్గా మనం న్యూరోపతిని నిర్ధారించాలంటే ఫస్ట్ మనం హిస్టరీ తీసుకుంటాం. అంటే సిమ్టమ్స్ న్యూరోపతికి సంబంధించిన లక్షణాలా కాదా, అంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉన్నాయా, వీక్నెస్ ఏమన్నా ఉందా, లేకపోతే వీళ్ళకి ఏమన్నా మోషన్కి వెళ్ళటంలో ప్రాబ్లం ఉందా, యూరిన్కి వెళ్ళటంలో ప్రాబ్లం ఉందా, నుంచుంటే పడిపోతున్నారా, బీపీ అంటే పల్స్ రేట్లు ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా, ఇలాంటి హిస్టరీ తీసుకుంటాం. సో ఒకసారి మనం హిస్టరీ తీసుకున్న తర్వాత అది న్యూరోపతి లక్షణాలని కనుక మనం నిర్ధారణకు వస్తే దానికి తగ్గ టెస్టులు చేస్తాం. అంటే ముఖ్యంగా నర్వ్ కండక్షన్ స్టడీస్ చేస్తాం. ఈ నర్వ్ కండక్షన్ స్టడీస్ టెస్ట్లో ప్రధానంగా ఏ విధమైన నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయింది అనేది మనకు గుర్తించగలుగుతాం. వాళ్ళు వేసుకునే మెడిసిన్ లిస్ట్ చెక్ చేయటం, క్లినికల్ ఎగ్జామినేషన్ చేయటం, తర్వాత మనం ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్ చేయటం, అలాగే కంప్రెషన్ ఏమైనా ఉంటే కనుక దానికి తగ్గట్టు ఏమన్నా నర్వ్ కండక్షన్ స్టడీస్తో పాటు అల్ట్రాసౌండ్ చేయటమా, లేకపోతే ఏమైనా ఎంఆర్ఐ చేయటమా, అలాంటి టెస్టులు చేయటం, అలాగే కొన్ని బ్లడ్ టెస్టులు చేయటం, షుగర్ టెస్టులు, B12 లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్ అలాంటివి చేయటం, అలాంటివి చేసి దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ ఇస్తాం. పెరిఫెరల్ న్యూరోపతి సాధారణంగా మధుమేహుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. మధుమేహంతో పాటు మద్యపానం, కాలేయ జబ్బులు, క్యాన్సర్లతో బాధపడుతున్నప్పుడు కూడా న్యూరోపతి కనిపించే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రమాదంలో గాయపడినప్పుడు కట్టు సరిగ్గా కట్టకపోయిన సందర్భాల్లో కూడా పెరిఫెరల్ న్యూరోపతి కనిపించవచ్చు. జీబీ సిండ్రోమ్, కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ కూడా ఈ వ్యాధికి కారణమవుతాయి. కొన్ని కుటుంబాల్లో పెరిఫెరల్ న్యూరోపతి వంశపారంపర్యంగా కూడా రావచ్చు. పంట పొలాల్లో ఉపయోగించే పెస్టిసైడ్స్, టీబీ, క్యాన్సర్ నివారణకు వాడే కొన్ని రకాల మందుల కారణంగా కూడా న్యూరోపతి రావచ్చు. పేషెంట్లలో కనిపించే లక్షణాలను బట్టి న్యూరోపతిని చాలా వరకు నిర్ధారణ చేయవచ్చు. నర్వ్ కండక్షన్ స్టడీ, ఎలక్ట్రోకార్డియోమయోగ్రఫీ పరీక్షలు న్యూరోపతి నిర్ధారణలో బాగా ఉపయోగపడతాయి. సాధారణంగా న్యూరోపతిలో మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి సిమ్టమ్స్ ఉన్నప్పుడు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ వీళ్ళకి తాత్కాలిక ఉపశమనం రావటానికి అంటే గాబాపెంటిన్ ట్యాబ్లెట్స్ అని, ప్రిగాబాలిన్ ట్యాబ్లెట్స్ అని, కార్బజెపిన్ అని, డులాక్స్టిన్ అని ఇలాంటి మెడిసిన్స్ వాడతారు. అదే కాకుండా మనం ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు కారణం ఏంటో కూడా చూసుకోవాలి. ఉదాహరణకు బ్లడ్ షుగర్స్ చెక్ చేసి బ్లడ్ షుగర్స్ అధికంగా ఉంటే దాన్ని కంట్రోల్ చేయాలి. ఒకవేళ B12 లెవెల్స్ తక్కువ ఉంటే దానికి B కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ ఇచ్చుకోవాలి. అలా B1, B6 డెఫిషియన్సీ ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. అలాగే మనము ఈ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒకవేళ కనుక ఎక్కడన్నా కంప్రెషన్ ఉంటే కనుక, ఉదాహరణకి కార్పల్ టనల్ సిండ్రోమ్ ఇక్కడే ఉన్న కంప్రెషన్ ఉందా, లేకపోతే టార్సల్ టనల్ సిండ్రోమ్ అంటే కాళ్ళు ఏమైనా కంప్రెషన్ ఉందా, అది నర్వ్ కండక్షన్స్ ద్వారా నిర్ధారణ చేసుకొని దానికి తగ్గట్టు మనం ఒకవేళ అవసరమైతే కనుక సర్జరీ కూడా చేస్తారు. అంటే డీకంప్రెస్ చేస్తారనమాట. ఆ ఏరియాలో ఉన్న కంప్రెషన్ తొలగించి ఆ న్యూరోపతి నుంచి ఉపశమనం కలిగించటానికి. అలాగే ఒకవేళ పోస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఉదాహరణకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత ఇమ్యూనలాజికల్ బ్రేక్డౌన్తో ఆటో ఇమ్యూనిటీ లాంటిది వచ్చి అవి ఏమన్నా కాస్ట్ చేస్తున్నాయో చెక్ చేసి దానికి తగ్గట్టు, ఉదాహరణకి జిగ్లియన్ బ్యారీ సిండ్రోమ్ ఇలాంటి వాటిలో వీళ్ళకి ఊపిరి తీసుకోవడం కష్టం లాంటిది రావచ్చు. కాబట్టి వాళ్ళకి ప్లాస్మాఫెరెసిస్ అని, ఇమ్యునోగ్లోబులిన్స్ అని ట్రీట్మెంట్ ఇచ్చి లైఫ్ రిస్క్లోంచి తగ్గించవచ్చు అనమాట. ఇలా మనం కారణాన్ని అన్వేషించి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది, సిమ్టమ్స్ ఉపశమనమే కాకుండా. న్యూరోపతిని ఎంత ముందుగా గుర్తించి కారణాన్ని కనుగొని చికిత్స చేస్తే అంత ప్రభావవంతంగా నయమవుతుంది. పెరిఫెరల్ న్యూరోపతి లక్షణాలను తగ్గించడానికి ప్రస్తుతం మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. యాంటీ డిప్రెసెంట్ మందులు, మల్టీవిటమిన్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ పెరిఫెరల్ న్యూరోపతి బారిన పడిన వారిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో చర్మం దెబ్బతినడం వల్ల అల్సర్లు వస్తుంటాయి. పెరిఫెరల్ న్యూరోపతితో బాధపడేవారు పాదాలు పొడిగా ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా చెప్పులు వేసుకోవాలి. ఎక్కువగా వేడి, చల్లటి పానీయాలు తీసుకోకూడదు. నరాలు దెబ్బతిన్న ఈ సందర్భాలలో ఫిజియోథెరపీతో చాలా వరకు నయమయ్యే అవకాశాలు ఉన్నాయి. కిడ్నీలు బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కిడ్నీలు దెబ్బతినడం మొదలైతే ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ముప్పు పెరగడంతో పాటు మొత్తంగా ప్రాణాలకే ప్రమాదం ముంచుకొస్తుంది. అయితే కిడ్నీలు పాడవడం అనేది ఉన్నట్లుండి ఏమీ జరగదు. కిడ్నీలు దెబ్బతినటం అనేది ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో కిడ్నీ జబ్బు తాలూకు సంకేతాల్ని శరీరం మనకు ఏదో ఒక రూపంలో తెలియజేస్తూ ఉంటుంది. ఈ లక్షణాలను మనం సకాలంలో పసిగట్టగలిగితే కిడ్నీలను మనం చాలా వరకు కాపాడుకోవచ్చు.
కిడ్నీ జబ్బుల హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. దీర్ఘకాలికంగా మధుమేహం, అధిక రక్తపోటు నియంత్రణలో లేకపోతే వాటి విషప్రభావానికి గురై కిడ్నీలు మెల్లగా నిర్వీర్యం కావటం ప్రారంభిస్తాయి. కిడ్నీల పనితీరు మందగిస్తున్న కొద్దీ మనలో కొన్ని ప్రధాన సంకేతాలు కనిపిస్తాయి. రక్తపోటు పెరుగుతుంది, మూత్ర పరిమాణం తగ్గిపోతుంది, రక్తహీనత వచ్చేస్తుంది, ఆకలి సరిగా ఉండదు, క్రమంగా బరువు తగ్గిపోతారు, ఎప్పుడూ నీరసంగా నిస్సత్తువగా ఉంటారు, కాళ్ళు చేతుల్లో వాపులు కనిపిస్తాయి, నడుము వెనక తరచూ నొప్పి వస్తుంటుంది. కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు రక్తంలో విషతుల్యమైన వ్యర్థాలు పెరిగిపోతాయి. అది ప్రాణాపాయ పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉంది. అందుకే కిడ్నీల ఫెయిల్యూర్ బాధితులు సాధారణ జీవితం గడపాలంటే వైద్య పరికరాలతో తప్పనిసరిగా రక్తాన్ని శుద్ధి చేసుకోవాల్సిందే. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ విద్యార్థుల్లో ఒక రకమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతున్నప్పటికీ పరీక్షలు బాగా రాయలేమేమోనని భయపడుతూ ఉంటారు. ఏదో తెలియని ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయితే పరీక్షలకు సిద్ధమయ్యే విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే ఒత్తిడిని సులువుగానే జయించవచ్చని చెబుతారు నిపుణులు. పరీక్షల ఒత్తిడిని చిత్తు చేసే మార్గాల గురించి నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. అంటే ఒకటి ఒత్తిడి ఎందుకు వస్తుందంటే మొదటి నుంచి కూడా పిల్లలు వాళ్ళు రెగ్యులర్గా చదవకపోవటం, ఆఖరి పరీక్ష ముందు చదువుదామనే ఉద్దేశంతో ఉండి వాళ్ళు క్లాస్కి వెళ్ళినప్పుడు శ్రద్ధగా వినకపోవటము, లేకపోతే ఏ రోజు చెప్పిన లెసన్స్ ఆ రోజు నేర్చుకోకపోవటం, ఆ తర్వాత వాటిని రివైజ్ చేసుకోకపోవటము, ఇలాంటివన్నీ పోస్ట్పోన్ చేసి ఒళ్ళుబద్ధకంగా ఉండటం, అలాంటిది ఒకటి. రెండవది ఏంటంటే టీచర్లు చెప్పినవి శ్రద్ధగా నేర్చుకునేటప్పుడే వాళ్ళు కేంద్రీకరించలేకపోవటం వల్ల వాటికి అర్థం తెలియదు అనమాట. వాళ్ళు మర్చిపోయి ఉంటారు. మళ్ళీ పుస్తకం పట్టుకొని చదువుతున్నప్పుడు వాళ్ళకి అయోమయం వస్తుంది. కాబట్టి ఏంటి, రెగ్యులారిటీ అనేది ఒకటి ఉండాలి. ఆ తర్వాత మోటివేషన్ కూడా ఉండాలన్నమాట. అంటే చదవాలి, పరీక్ష రాయాలి అన్నది. కాబట్టి పిల్లలకి టీచర్లు కానీ తల్లిదండ్రులు కానీ నేర్పించాల్సింది ఏంటంటే పరీక్షలు అన్నది మొదట క్లాస్ మొదలైనప్పటి నుంచి, సిలబస్ స్టార్ట్ అయినప్పటి నుంచి, క్లాసులో లెసన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి పరీక్షకు అప్పటి నుంచే సన్నిధులు కావాలి. అంటే సబ్జెక్ట్ అనేది క్షుణ్ణంగా రావటం ముఖ్యం, కానీ ఏదో అప్పటికప్పుడు బట్టి పట్టి చదివి ఏదో రాసేద్దామన్నట్టు ఉండకూడదు. రెండవ పద్ధతి ఏంటంటే అనలిటిల్గా నేర్చుకున్నారంటే పిల్లలకి ఏంటంటే బట్టి పట్టకుండా అనలిటిల్గా చదివితే సీక్వెన్స్ వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కడైనా ఒకవేళ మర్చిపోయినా కూడాను వాళ్ళు ఏదో 4-5 పదాలు ఏవో కలిపి దాన్ని రాయగలుగుతారు. అంటే కాన్సెప్ట్ అనేది నేర్చుకోవడానికి పిల్లలు ప్రయత్నం చేయాలి. మూడవది ఏంటంటే అందరితో కలివిడిగా ఉండి స్నేహితులు ఎవరైతే బాగా సబ్జెక్ట్ చదువుతారో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఏమన్నా వాళ్ళకి డౌట్స్ ఉంటే టీచర్ల దగ్గర నుంచి అప్పటికప్పుడే నేర్చుకోవాలి. చాలామంది పిల్లలు మొహమాటం వలన లేకపోతే కేర్లెస్నెస్ వల్ల ఇవి చెయ్యరనమాట. దాంతో ఏమవుతుందంటే పరీక్షలు మొదలవ్వగానే అలా మొదలవుతాయి అనగానే ఆ పుస్తకం ముందు పెట్టుకోగానే వాళ్ళకి తెగ డౌట్స్ వచ్చేస్తాయి, ఆ సబ్జెక్ట్ అర్థం కాదు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే క్షుణ్ణంగా చదువుకోవటం ఒకటి, ఏకాగ్రతతో ఉండటం ఒకటి, రెగ్యులారిటీ ఒకటి చదువుకోవటంలోను. అతను పరీక్షలు అంటే ఏవో పెద్ద భయంకరమైనదిగా ఊహించుకోకుండా అతను ఒకటి తన మీద తన కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి. నేను చేయగలుగుతాను, బోల్డంత టైం ఉంది, నా ప్రయత్నం ఫెయిల్ అయితే అప్పుడు చూద్దాము. అతను ఇంతకుముందు ఎక్స్పీరియన్స్, అతను తన క్లాస్మేట్స్ కూడా ఇదే విధమైన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను ఎవరితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మా టీచర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా నేను ఎంత ప్రయత్నం చేయాలో నేను చేస్తాను. తర్వాత ఎవరి గురించి ఆలోచించను, నా స్తోమత ప్రకారము నేను చేస్తాను అన్నట్టు పిల్లలు ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు రిలాక్స్ చేసుకుంటారో, బయట వాళ్ళు ఎవరు చేయక్కర్లే, వాళ్ళని వాళ్ళు రిలాక్స్ చేసుకొని రియలిస్టిక్గా ఆలోచించి రియలిస్టిక్గా ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి సమస్యలు, ఒత్తిడి అనేది ఉండదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేడు వైద్య రంగంలో అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. ముఖ్యంగా డిజిటల్ ఉపకరణాలు రోగ నిర్ధారణలోనూ చికిత్సల్లోనూ ఎంతగానో తోడ్పడుతున్నాయి. దంత వైద్యంలోనూ డిజిటల్ డెంటిస్ట్రీ రూపంలో ఇప్పుడిప్పుడే కంప్యూటర్ ఆధారిత చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. డిజిటల్ ఇమేజింగ్, స్కానర్, క్యాడ్కామ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, స్మైల్ డిజైన్, ఇంప్లాంట్స్ ప్లేస్మెంట్, ఇవన్నీ డిజిటల్ డెంటిస్ట్రీ తాలూకు ప్రతిఫలాలే.
దంత వైద్యంలో సంచలనం సృష్టిస్తోన్న డిజిటల్ డెంటిస్ట్రీ తీరుతెన్నుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డిజిటల్ డెంటిస్ట్రీ అంటే ఏంటి? ఎప్పుడైతే మనకి టెక్నాలజీ అనుసంధానం అయిందో అప్పుడే డిజిటైజేషన్ ఆఫ్ డెంటిస్ట్రీకి అంకురార్పణ జరిగింది. డిజిటైజేషన్ ఆఫ్ డెంటిస్ట్రీలో చాలా 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 విడివిడి భాగాలు ఉంటాయి. అది ఎక్స్రే కాడి నుంచి, కేస్ షీట్ కాడి నుంచి, బ్లడ్ టెస్టుల కాడి నుంచి ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క ఆస్పెక్టు అది డిజిటైజ్ అయ్యకుండా వచ్చింది. అది డిజిటల్ డెంటిస్ట్రీతో ఉన్న సానుకూలతలేంటి? డిజిటైజేషన్ ఆఫ్ డెంటిస్ట్రీ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చేసే పనిలో పర్ఫెక్షను, చేసే పనిలో టైం కన్జంప్షన్ తగ్గించేసి ట్రీట్మెంట్ అవుట్కమ్ని ముందే మనం పసిగట్టి అది అందంగా పేషెంట్కి ముందే మనం చూపించి ఇలా వస్తుంది ట్రీట్మెంటు అనే ఒక అవకాశం మనకి డిజిటల్ డెంటిస్ట్రీలో ఉంది. సో దానివలన పేషెంట్ని మనం ట్రీట్మెంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాము, డాక్టర్ని మనం ముందే ప్రాక్టీస్ చేసి దానికి ఒక అవకాశం కల్పిస్తున్నాము. ట్రీట్మెంట్ అవుట్కమ్ మీద మనకు పట్టు ఉంటుంది. పేషెంట్ చివరికి ట్రీట్మెంట్కి తనకు కావాల్సినట్టు అందాన్ని బట్టి, డెంటిస్ట్రీ అంటే అందం ఒక చాలా ఇంపార్టెంట్. అది ఒక పన్ను కడుతున్నామంటే అది అందంగా ఉంది, మీకు ఒకలాగా నచ్చచ్చు, నాకు ఒకలాగా నచ్చచ్చు. చివరికి పేషెంట్కి నచ్చాలి, పబ్లిక్కి నచ్చాలి. సో ఇవన్నీ డిజిటైజేషన్ ఆఫ్ డెంటిస్ట్లో మనకి ఏంటంటే ఇవన్నీ మనకి ముందే మనం ట్రీట్మెంట్ అవుట్కమ్ మనం పసిగట్టి దానికి అనుగుణంగా పేషెంట్కి నచ్చినట్టు మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇది రెండాటికి తేడా. కన్వెన్షనల్ మెథడ్ మంచిది, ఇది ఇంకా మంచిది. డిజిటల్ డెంటిస్ట్రీలో ప్రధానంగా ఎలాంటి ఉపకరణాలు వాడతారు? ఇప్పుడు డిజిటైజేషన్ ఆఫ్ డెంటిస్ట్రీలో ఎక్స్రేలు మనం ఓపీజీ తీయచ్చు, ఐఓపిఐ తీయచ్చు, సిబిసిటీ తీయచ్చు, ఎంఆర్ఐ తీయచ్చు, సిటీ స్కాన్ తీయచ్చు. ఇవన్నీ కూడా డిజిటల్ డెంటిస్ట్రీలో ఒక భాగమే. ఐఓపిఐ అంటే మన చిన్న ఒక పన్నుకు తీసేది, ఓపీజీ అంటే దవడ మొత్తానికి తీసేది, సిబిసిటీ అయితే స్కల్ మొత్తానికి తీసేది, ఎంఆర్ఐ కూడా డెంట్లో వాడతారు, సిటీ స్కాన్ కూడా డెంట్లో వాడతారు. ఇవన్నీ ఎప్పుడైతే మనం వాడేమో ఈ డేటా అంతా క్లుప్తంగా ఈ కేస్ షీట్లోనే అమర్చుకుని ఎప్పటికప్పుడు మనం దాన్ని రిట్రీవ్ చేసుకుని మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం తీసే బ్లడ్ టెస్ట్. డిజిటైజేషన్ ఆఫ్ డెంటిస్ట్రీలో బ్లడ్ టెస్టులన్నీ మనం చేసినవన్నీ క్లుప్తంగా ఒక చోట మనం ఉంచుకుని ఫస్ట్ టైం చేసిన బ్లడ్ టెస్ట్ ఏంటి, సెకండ్ టైం చేసిన బ్లడ్ టెస్ట్ ఏంటి, దాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేం మార్పులు మనకు కనిపించినాయి. ఎక్స్రేలు కూడా ట్రీట్మెంట్ ముందు మన దవడ ఎలా ఉంది, ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మన దవడ ఎలా ఉంది, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మన దవడ ఎలా ఉంది, అవన్నీ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ప్రోగ్రెస్ని ముందే కనిపెట్టుకుంటూ ఆ ట్రీట్మెంట్ ప్రోగ్రెస్ జరుగుతున్నప్పుడు ఏమన్నా మనం అనుకున్న దానికన్నా ఆ నిర్దిష్టమైన దారిలో కన్నా దారి తప్పుతుంటే మనం రీప్లాన్ చేసుకుంటూ మన ట్రీట్మెంట్ అవుట్కమ్ పెంపొందించుకోవడానికి ఇది ఒక ఎక్సలెంట్ టూల్. దీంట్లో ఉన్న ఇంకో మహా అద్భుతమైన పరికరం ఇంట్రాఓరల్ స్కానర్. ఏదైతే ఒక అరగంట, గంట, 2 గంటలు తీసుకునే ప్రాసెస్, అచ్చు తీసుకుంటాం, ఒక మైదూన్ లాంటిది నోట్లో పెట్టి అచ్చు తీసుకుంటాం అనేది ఒక ప్రాసెస్, ఒక 5-10 మినిట్స్ పడుతుంది. తర్వాత దాన్ని ఇంప్రెషన్ కింద పోస్తాం అనేది ఒక 10-20 మినిట్స్ పడుతుంది. అది మనం పంపిస్తాం అనేది ఒక గంట, 2 గంటల పని. గంట, 2 గంటల పని కరెక్ట్గా నిమిషంలో పూర్తి చేసేసి ఎక్కడికన్నా విదేశాలకు కూడా మీ నోటి అచ్చుని ప్రపంచంలో ఏ మూలకన్నా 1 సెకండ్లో పంపించగలిగే ఒక మహా అద్భుతమైన పరికరం ఇంట్రాఓరల్ స్కానర్. ఆ ఇంట్రాఓరల్ స్కానర్తో అక్కడికక్కడే మనం ట్రీట్మెంట్ ప్లానింగ్లో భాగం చేసుకుని ఒక ఇంప్లాంట్ వేయాలి అంటే ఎక్కడ నిర్దిష్టమైన ప్లేస్లో మనం వేయాలి, ఎంత టైంలో మనం వేయచ్చు, ఎంత పర్ఫెక్ట్గా వేయచ్చు, ఎంత ప్రిసైజ్గా వేయచ్చు, మనం ప్లాన్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుని 10 సార్లు పర్ఫామ్ చేసి ట్రీట్మెంట్కి అద్భుతమైన రిజల్ట్స్ పేషెంట్కి మనం ఇవ్వగలిగే ఒక అవకాశం ఉంటుంది. డిజిటల్ డెంటిస్ట్రీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? డిజిటల్ డెంటిస్ట్రీలో సిబిసిటీ మన సిటీ ఎలా ఉంటుంది అలాగే ఒక కోన్ బీమ్ వాడి సిబిసిటీ ఇంకా కొంచెం తక్కువ ప్లేస్లో, ఎక్కువ ఎక్స్పోజర్ లేకుండా తక్కువ ప్లేస్లో ఇది చేసుకుని దీన్ని ఇంట్రాఓరల్ స్కానర్ని దీన్ని మన ట్రీట్మెంట్ ప్లానింగ్ని మనం అనుసంధానం చేసుకుంటే మహా అద్భుతమైన ట్రీట్మెంట్ ప్లానింగ్స్ మనం చేసుకోగలం. ఎస్పెషల్లీ ఇంతకుముందు
మనం అచ్చు తీసి పంపించి తిరిగి డాక్టర్ దగ్గరికి రావాలంటే ఒక క్రౌన్ కానీ, ఒక బ్రిడ్జ్ కానీ, ఒక క్యాప్ కానీ ఏదైనా సరే వెళ్తానికో రోజు, వస్తానికో రోజు, చేస్తానికి ఒక నెల. అలాంటిది ఇప్పుడు ఏమైంది, ఇంతకుముందు నెల అయ్యేది, ఇప్పుడు వారం అయింది, ఇప్పుడు రోజు అయింది, ఇప్పుడు గంటలో ఇచ్చేస్తున్నారు పళ్ళు. ఎందుకు? డిజిటల్ డెంటిస్ట్రీని అనుసంధానం చేసుకుని మనం వాడుకుంటున్నాం కాబట్టి నెలలో అయ్యేది ఒక గంటలో అవుతుంది. అలాంటి అవకాశం ఉన్న స్కోప్ అండ్ ఏరియా ఈజ్ డిజిటల్ డెంటిస్ట్రీ. ఇంకొకటి మనకి ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్లకి కానీ, దవడ ఇరిగిన వాళ్ళకి కానీ, ఇప్పుడు మనం ఆపరేషన్ చేసే ముందే సిబిసిటీ తీసేయగలిగితే ఒక అవకాశం ఉంటే సిబిసిటీ తీసేయగలిగితే ఆపరేషన్ అయిపోయే లోపు అది ఫ్రాక్చర్ అవ్వచ్చు, ఇంకోటి క్యాన్సర్ అవ్వచ్చు. ఆపరేషన్ అయిపోయే లోపే మనం వాళ్ళు కొత్త దవడ తయారు చేసేసి ఆపరేషన్ ముగించే లోపే ఆ కొత్త దవడను లోపల పెట్టేసే స్కోప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చేసి మేము చేస్తున్నాం. డిజిటల్ డెంటిస్ట్రీని దంతవైద్యంలో ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. కంప్యూటర్ గైడెడ్ ఉపకరణాల సాయంతో దంత సమస్యల్ని సులువుగా, ఖచ్చితత్వంతో గుర్తించడానికి, చికిత్స చేయటానికి వీలవుతుంది అనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఒక చిన్న చిట్కా మీకోసం. మెనోపాజ్ దశలో సొంటి, ధనియాలు, జీలకర్ర ఈ మూడింటిని కషాయములా కాచుకొని రోజుకు 2 పూటలా తీసుకోండి. మెనోపాజ్ దశలో తలెత్తే శారీరక, మానసిక ఇబ్బందుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.